no duty. No safety, no duty. No safety, no duty. ఆగాలి ఆగాలి మహిళలపై దాడి ఆగాలి. ఆగాలి ఆగాలి మహిళలపై దాడి ఆగాలి. ఆగాలి ఆగాలి మహిళలపై దాడి ఆగాలి. we want Justice. we want Justice. no safety No duty. no safety No duty. we want Justice. ఆగాలి ఆగాలి మహిళలపై దాడి ఆగాలి. ఆగాలి ఆగాలి మహిళలపై దాడి ఆగాలి. ఈరోజు మొత్తం భారతదేశం అంతా మహిళలందరూ బాధపడే రోజుగా మనము చూస్తున్నాము. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆడవాళ్ళు బయటకు వచ్చి ఏదన్నా ఉద్యోగం చేయాలి, మాకు సమానత్వం కావాలి, మేము అన్ని రంగాల్లో ఉంటామని చెప్పుకుని బయట వచ్చారు. అదేవిధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కానీ కొందరి కామాంధుల కామానికి ఎప్పుడు ప్రతిరోజు ఆడవాళ్ళు బలవుతూనే ఉన్నారు. ఏదో రూపంలో బలవుతూనే ఉన్నారు. అలా అంతేకాకుండా ముఖ్యంగా 24 గంటలు వైద్య సేవలు అందించే వైద్య రంగంలో ఉండే స్త్రీలకు కూడా రక్షణ లేకుండా పోయింది ఈరోజు. ఆ విషయం చాలా బాధగా ఉంది. దయచేసి దేశం మొత్తం దీని గురించి ఆలోచించి చనిపోయిన అమ్మాయికి న్యాయం చేసి ప్రజలకు రక్షణ కల్పించే విధంగా చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. యావత్ భారతదేశంలో ఒక దిగ్భ్రాంతి గురైంది. భారతదేశం మొత్తం డాక్టర్స్ అసోసియేషన్, డాక్టర్స్ అందరూ ఆల్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ 24 గంటలు క్లోజ్ చేయడం, ఓపీ సర్వీసెస్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా దారుణంగా కలకత్తా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక జూనియర్ డాక్టర్స్ మీద ఒక 3-4 వ్యక్తులు దారుణంగా అత్యాచారం చేయడం, దారుణంగా హింసించి చంపడం జరిగింది. ఇలాంటి దారుణమైన చర్యలను అరికట్టాలని, అలాగే ప్రతిసారి డాక్టర్స్ మీద కానీ హాస్పిటల్ సిబ్బంది మీద కానీ ప్రజలు అనవసరంగా గొడవ చేయడం, వాళ్ళని కొట్టడం జరుగుతుంది. ఈ విధంగా హాస్పిటల్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఉద్యోగస్తులు ఎలా తమ డ్యూటీని చేయగలుగుతారు? వాళ్ళకి రక్షణ లేకపోతే డ్యూటీలు వాళ్ళు సక్రమంగా చేయగలుగుతారు అనేది ప్రజలు ఆలోచించాలి. అలాగే ప్రభుత్వం ఆలోచించాలి. కఠినమైన చట్టం తీసుకురావాలి. ఇటువంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే వాళ్ళని ఎవరైతే ఈరోజు కలకత్తాలో ఇలాంటి చర్యకు పాల్పడిన వారి మీద కఠినంగా అంటే బహిరంగంగా ఉరి తీయాలని అందరూ ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళని గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని చట్టపరంగా కానీ లేకపోతే వాళ్ళని ఏ విధంగా అయినా కానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇంకొకళ్ళకి ఆ భయం అనేది రాదు. కాబట్టి డాక్టర్స్ కానీ ఎస్పెషల్లీ లేడీ డాక్టర్స్కి రక్షణ లేకుండా, లేడీ డాక్టర్సే కాదు లేడీ సిబ్బంది, డాక్టర్స్ హాస్పిటల్ సిబ్బందికి అందరికీ రక్షణ లేకుండా పోతుంది. గవర్నమెంట్ అంటే మన ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చట్టం అంటే ప్రతిసారి ఏదో ఒక చట్టం చేసేస్తారు, తర్వాత గమనం ఉండిపోవడం జరుగుతుంది. అలా కాకుండా ఒక చట్టం చేసిన తర్వాత దాన్ని పకడ్బందీగా ఆ చట్టాన్ని అమలుపరచడం లేదు. సో పకడ్బందీగా అమలుపరిచి మా హాస్పిటల్ సిబ్బంది ఎస్పెషల్లీ లేడీస్ సిబ్బంది మీద ఇటువంటివి జరగకుండా నివారించాలని మేము ఈరోజు ఈ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు యావత్ భారతదేశం నిజంగానే తలదించుకునేలా ఒక కామాంధుడు చేసిన పనికి మనము దేశం మొత్తము ప్రొటెస్ట్ చేసే విధంగా ఐఎంఏ కానీ, తర్వాత గవర్నమెంట్ సెక్టార్ కానీ, తర్వాత అన్ని వాలంటరీ ఆర్గనైజేషన్స్ కానీ అన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు నుంచి రేపు మార్నింగ్ వరకు మనము ప్రొటెక్ట్ చేస్తున్నాము. కానీ మెయిన్గా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఆడవారిని మన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలకి పెట్టిన నిలయం. మన యావత్ భారతదేశం అంతా కూడా స్త్రీని ఏ విధంగా గౌరవిస్తుంది అనేది మనము ఖచ్చితంగా దీన్ని పాటించాలి. ఈ విధంగా చేయడం వలన ప్రతి ఒక్కరూ ఏమవుతుందంటే మన భారతదేశంని వేలెత్తి చూపే విధంగా అవుతుంది. తర్వాత ఈ ఆడవారికి కల్పించే చట్టాలు
ఖచ్చితంగా కఠినతరంగా ఉండాలని, తర్వాత వచ్చి ఈ కఠినతరం ఎలా ఉండాలంటే అసలు అట్లా చేసిన వారిని ఉరి తీయాలి, ఎక్కడ నడి వీధిలో బహిరంగంగా ఉరి తీయాలి అనే నినాదంతో ముందుకెళ్ళాలి మనము. ఈ ప్రొటెస్ట్ని IMA సెంట్రల్ కమిటీ, తర్వాత వచ్చి స్టేట్ కమిటీ అన్నీ కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా మన భారతదేశంలో ఈ అత్యాచారాలను అరికట్టాలని ప్రభుత్వాన్ని మనము మనం విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే మాట్లాడండి. No safety, no duty. We want justice. 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 We want. Join us. Join us. We want justice. We want justice. We want justice. We want justice. ఆగాలి ఆగాలి. ఆగాలి ఆగాలి. We want justice. Justice. We want Justice. We want Justice. We want Justice. We want Justice. ఆగాలి అమలుపై దాడి ఆగాలి. ఆగాలి ఆగాలి అమలుపై దాడి ఆగాలి. ఆగాలి ఆగాలి అమలుపై దాడి ఆగాలి. No safety. No duty. No safety. No duty. No safety. No duty. We want Justice. We want Justice. We want Justice. ఆగాలి ఆగాలి అమలుపై దాడి ఆగాలి. ఆగాలి ఆగాలి అమలుపై దాడి. We want Justice. We want Justice. We want Justice. We want Justice. ఆగాలి ఆగాలి అమలుపై దాడి ఆగాలి. ఆగాలి ఆగాలి అమలుపై దాడి ఆగాలి. ఆగాలి ఆగాలి అమలుపై దాడి ఆగాలి. No safety. No duty. No safety. No duty. No safety. No duty. No safety. No duty. We want Justice. We want Justice. We want Justice. ఆగాలి ఆగాలి అమలుపై దాడి ఆగాలి. Join us. We want Justice. We want Justice. We want Justice. We want Justice. ఆగాలి ఆగాలి అమలుపై దాడి ఆగాలి. ఆగాలి ఆగాలి No duty. ఆగాలి ఆగాలి అమలుపై దాడి ఆగాలి. ఆగాలి ఆగాలి అమలుపై దాడి ఆగాలి. No safety. No duty. No safety. No duty. రక్షణ కల్పించాలి. రక్షణ కల్పించాలి. No duty. No duty. అమలుపై దాడి ఆగాలి. అమలుపై దాడి ఆగాలి. No safety. No duty. No safety. No duty. No safety. No duty. ఆగాలి ఆగాలి అమలుపై దాడి ఆగాలి. ఆగాలి ఆగాలి ఈరోజు యావత్ భారతదేశంలో కూడా వైద్య రంగంలో ఒక తీరని లోటు కనిపిస్తుంది ప్రస్ఫుటంగా. భారతదేశం అంతా కూడా మేము సర్వీసెస్ని బంద్ చేస్తున్నాము. ప్రతి ఒక్క హాస్పిటల్, గవర్నమెంట్ ఏంటి, ప్రైవేట్ ఏంటి, ఒక రోజు 24 అవర్స్ పాటు సర్వీసెస్ స్టాప్ చేసి ఉండడం జరిగింది, ఎక్సెప్ట్ ఫర్ ఎమర్జెన్సీ సర్వీసెస్. మునుపెన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. ఎందువల్లంటే ఇప్పుడు జరిగిన విషయం చాలా అత్యంత శోచనీయము. ఒక లేడీ డాక్టర్ మొమైతా దేవ్నాథ్, సో ఆమె డ్యూటీ సమయంలో ఆమె పైన తీవ్రమైన అత్యాచారం, 3 వ్యక్తులు అత్యాచారం చేసి డ్యూటీ ప్లేస్లోనే అంటే హాస్పిటల్లోనే జరిగి ఆమెని చంపేయడం జరిగింది. ఇది చాలా చాలా దారుణమైన విషయము. ఒక ప్రాణం పోసే వ్యక్తిని ప్రాణం పోసే చోటే, ప్రాణం పోసే దేవాలయంలోనే ప్రాణం తీసేశారు, ఆమె పైన అత్యాచారం చేశారు. ఏది భారతదేశంలో స్త్రీలకి ఎక్కడుంది ఫ్రీడము, ఎక్కడుంది రక్షణ? మేము ఇదే అడుగుతున్నాము. మేమంతా కూడా వైద్య రంగంలో 70% మంది స్త్రీలే ఉన్నాం కదా. మేమంతా నైట్ డ్యూటీస్కి రావాలంటే మా తల్లిదండ్రులు ఒప్పుకోవాలి, హస్బెండ్ ఒప్పుకోవాలి, బ్రదర్స్ ఒప్పుకోవాలి, పిల్లలు ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకుంటారు? ఈ విధంగా మా పైన అత్యాచారాలు కానీ ఏమైనా దాడులు కానీ జరుగుతుంటే దయచేసి ప్రభుత్వం దీన్ని గుర్తించాలి. ఉద్యోగం చేసే ప్రతి ఒక్క మహిళకి కూడా రక్షణ కల్పించాలి. దీని మీద ఒక పెద్ద జీవోనే తీసుకొని రావాలి, సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇది రాను రాను ఎన్నిసార్లు మేము స్ట్రైక్ చేసినా మళ్ళీ రాను రాను ఎక్కువైపోతున్నాయి ఈ దాడులు అనేవి. దయచేసి ప్రభుత్వం దీన్ని గుర్తించాలని మేము కోరుకుంటున్నాం. కలకత్తాలో జరిగిన దారుణమైన కిరాతకమైన ఒక మహిళా డాక్టర్ పైన జరిగిన అత్యాచారం, దానికోసం మేము డాక్టర్స్ గాను వైద్య సిబ్బంది అందరూ సమ్మె చేస్తున్నాం. దానికి ఈరోజు మార్నింగ్ నుంచి రేపు 9 గంటల దాకా ఓపీలు బంద్ చేసి ఎమర్జెన్సీస్ మాత్రం తప్పకుండా అటెండ్ అవుతాం.
ప్రజలను ఇబ్బంది పెట్టడం మా లక్ష్యం కాదండి. మీ సపోర్ట్ మాకు కావాలని అభ్యర్థిస్తున్నాం. దయచేసి మాతో కోఆపరేట్ చేసి మాకు మీ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. అదేనండి ఇది చేయడం ఎందుకంటే ఒకరికొకరు తెలుసుకోవడం కోసం మాకు మీ సపోర్ట్ కావాలి, తప్పకుండా కావాలి. దయచేసి మీ అందరినీ మా మహిళా ఉద్యోగుల అంటే వాళ్ళ తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాం. మాకు మీ సపోర్ట్ కావాలి, మీ సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఎమర్జెన్సీస్ అయితే తప్పకుండా అటెండ్ అవ్వాలి. మేడం